నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మంగళగిరి జనసేన కార్యాలయం వద్ద దివ్యాంగులకు ట్రైసైకిల్ను బహిష్కరించిన తాడేపూడి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. గ్రామ సభల ద్వారా గ్రామ పార్టీ నాయకులకు కలిసొచ్చే పనులనే ప్రతిపాదిస్తూ ప్రజల సమస్యలను గాలికి వదిలేశారు మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజున పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలను నిర్వహించాలి. ఉంగుటూరు ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు. తాడేపల్లిగూడెం ఇస్కాన్ సెంటర్ వారి ఆధ్వర్యంలో మాగంటి కళ్యాణ మండపంలో కన్నుల పండుగగా జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. ఉపాధి హామీ పనులపై నిర్వహించే సామాజిక తనిఖీలు నిబంధనలకు అనుగుణంగా జరగాలి. ఉపాధి హామీ పథకం విజిలెన్స్ అధికారిని విజయలక్ష్మి. తాడేపూడి శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. గత 2 రోజులుగా ఆయన మంగళగిరి జనసేన కార్యాలయంలో జనవాణి కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాకు చెందిన ఒక విభిన్న ప్రతిభావంతురాలు తనకు ట్రైసైకిల్ కావాలని కోరుతూ వినతపత్రాన్ని అందించింది. దీనిపై స్పందించిన బొలిశెట్టి శ్రీనివాస్ తన సొంత నిధులతో ట్రైసైకిల్ కొని పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జి హరిప్రసాద్ చేతుల మీదుగా ఆమెకు అందించారు. ఈ సందర్భంగా బొలిశెట్టిని పలువురు జనసేన నేతలు అభినందించారు. కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళీకృష్ణ, తాడేపూడి జనసేన పట్టణ అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం గ్రామ సభల ద్వారా ఆయా గ్రామాలలో వారి పార్టీ నాయకులకు కార్యకర్తలకు కలిసొచ్చే పనులు మాత్రమే ప్రతిపాదనలు చేస్తున్నారు తప్ప గ్రామ సమస్యలపై చిత్తశుద్ధి లేదని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. మంగళవారం ఆయన వైసీపీ శ్రేణులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రామ సభలు తీర్మానించినంత మాత్రాన పనులు అయిపోయినట్లుగా హడావుడి చేయడాన్ని తప్పుపట్టారు. ఆరోగ్య శ్రీనిధులు, ఫీజు రియంబర్స్మెంటు, వసతి దీవెనలకు ప్రభుత్వం నిధులు కేటాయించలేదన్నారు. సూపర్ 6 పథకాలు ఏమయ్యాయంటూ కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో వైకాపా నాయకులు ముప్పడి సంపత్ కుమార్, కైగాల శ్రీనివాస్, ఎంపీపీ దాసరి హైమావతి, జడ్డు హరిబాబు, పొలుమోని శ్రీనివాస్, పొట్ల ఏడుకొండలు, బొద్దాని శ్రీనివాస్, కట్టా రంగబాబు, గోకా వెంకటేశ్వరరావు, దేవాపతుల బాబీ, వెంకటలక్ష్మి, జామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 23వ తారీఖున మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రులు, అటవీ శాఖ మంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరిపి గ్రామాలకి ఇతోధికంగా నిధులిచ్చి రాష్ట్రంలో ఉన్న గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. మేము చాలా సంతోషపడ్డాం. ఆయన గ్రామాల మీద దృష్టి పెట్టాడు, గ్రామాలు అన్ని అభివృద్ధి చేస్తారు అని అనుకోవటం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరుపుతున్నామని చెప్పి ఆ గ్రామాలకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తీర్చేసినట్టుగా ప్రజల్ని అక్కడ ప్రజాప్రతినిధులు నమ్మించి ఆ గ్రామ సభలో తీర్మానాలు చేసేసి సరిపెట్టేశారు. మండలానికి ఒక 5-6 గ్రామాలు తీసుకుని ఆ గ్రామాల్లో ఆ గ్రామ ప్రజలు కోరుకున్న వర్కులు కాకుండా అక్కడ వాళ్ళ నాయకులకి వర్కౌట్ అయ్యే వర్కుల్ని సెలెక్ట్ చేసుకుని ఆ వర్కులు కూడా ఆ నాయకులు చేయకుండా ప్రజాప్రతినిధి యొక్క బాగా అనుంగు శిష్యులు లాంటి కాంట్రాక్టర్లకి
వర్కులు ఇచ్చేసి వర్కులు చేయించుకుందాం అన్నది ఒక ప్రయత్నం అయితే జరిగింది. అంటే ఏదైతే ముందు నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బాగా అలవాటు, ఆయన రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలన్న ఆలోచన ఇప్పుడు చేయడం. కేవలం ఊరికో 10 మందిని తయారు చేసి వాళ్ళకి అన్ని రకాలుగా ఆర్థికంగా లబ్ధి చేకూరేలాగా చేసి వాళ్ళు ఆ ఊరిలో ఉన్న పార్టీని నిలబెట్టాలనే ఆలోచనతో ముందు నుంచి వెళ్ళడం అన్నది ఆయనకి అలవాటు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కూటమిలో మిగిలిన జనసేన పార్టీ ఉన్నారు, బీజేపీ ఉన్నారు, అందరూ ఉన్నారు. దీనికి సంబంధించిన లొక్కలు కానీ ఇంకోటి కానీ ఎక్కడికక్కడ వినపడతా ఉన్నాయి. సరే, మనం కూడా కొంతకాలం మనం వేచి చూడాలి. ప్రభుత్వం ఏర్పడి ఇంకా 3 నెలలు అవ్వలేదు. మరి వాళ్ళు హామీలు అయితే ఇచ్చారు. ఎక్కిన వెంటనే మేము ఏప్రిల్ నెల నుంచే మేము పెంచిన పెన్షన్ పెంచిస్తాం, అలాగే మిగిలిన పథకాలన్నీ కూడా మేము ఎక్కడ ఆలస్యం చేయకుండా అమలు చేస్తామని ఎన్నికల్లో చెప్పడం జరిగింది. ఇవాళ సూపర్ 6 అని ఊరించారు. దీనికి సంబంధించిన దిశానిర్దేశాలు ఏమీ ఇంతవరకు ఎవరు చెప్పలేదు. గత 23వ తారీఖున రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గ్రామ పరిపాలనని గత ప్రభుత్వం ఏమీ చేయలేదు, మేము కాబట్టి ఏకకాలంలోనే గ్రామాలన్నింటిలోనూ కూడా గ్రామ సభలు పెట్టి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఏకకాలంలో ఏక తీర్మానంతో పరిష్కారం చేస్తామని తీర్మానాలకి ప్రతి గ్రామానికి కూడా 10,000 వేస్తామని చెప్పడం జరిగింది. చూసిన తర్వాత గ్రామ సభల్లో అందరూ వచ్చిన తర్వాత అవన్నీ కూడా గతంలో చేసిన హామీలే. గతంలో ఉన్నటువంటి రోడ్లు, గతంలో ఉన్నటువంటి డ్రైనేజీ సిస్టమ్, గతంలో ఉన్నటువంటి ఎక్కడైతే మన టైంలో చేసినటువంటి డ్రింకింగ్ వాటర్ ఉన్నటువంటి ఓహెచ్ఎస్ గారు కానివ్వండి, లేదా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయి, అన్నీ కూడా గతంలో మనం అవన్నీ కూడా ఐడెంటిఫై చేసాం. కానీ మేమందరం ఆశించింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా కేంద్రాన్ని ఒప్పించి పెద్ద మొత్తంలో గ్రాంట్లు తీసుకొచ్చి పంచాయతీలకు ఇస్తాడేమో అనుకున్నాం. కానీ ఆయన ఈ యొక్క తీర్మానాలు చేసిన తర్వాత విలేకరులు అడిగితే నా దగ్గర ఏమన్నా మంత్రదండం ఉందా, నేను ఇవన్నీ చేయటానికి, ఆర్థిక పరిస్థితి బాగలేదు అని కుంటు సాకులు చెప్పడం జరిగింది. మనకి ఎన్ఆర్జీఎస్ వర్క్స్లో మొత్తం మన మండలానికి వచ్చేటప్పటికి 5 విలేజ్లకి సంబంధించి ఇవ్వటం జరిగింది. ఆ 5 విలేజ్లు కాకుండా మనకు ఉన్నది 21 విలేజ్ కాబట్టి ఆ విలేజ్లు అన్నిటికీ కూడా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మన పార్టీ కాదు, మన జగనన్న కాలనీ అనే భావన లేకుండా అన్ని విలేజ్లకి కూడా ఇస్తే కనుక ఇప్పుడు ఒక ప్రభుత్వం వచ్చిందంటే అన్నీ చేయలేం, చాలా మట్టుకు చేసుకుంటూ వెళ్ళింది మన జగనన్న ప్రభుత్వంలో. అలాగే ఇప్పుడు కూడా మిగిలిన వర్కులు కానీ, హౌసింగ్ లేఅవుట్లు కానీ, హౌసింగ్ లోన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే కొన్ని విలేజ్లో మాకు మండల తీర్మానం ఇచ్చినా సరే గ్రామంలో కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ కూడా కలిపి చేయటానికి వీలు లేదు అని ఆపటం కూడా జరుగుతుంది. అది మంచి పద్ధతి కాదు. అది ఎవరైనా ఒకటే, గ్రామాభివృద్ధి కోరుకున్న వాళ్ళు ఎవరు కూడా అలాగ ఆప్ చేయరు. గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మండలాన్ని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకొని అది ఎక్కడ పొరపాటు జరుగుతుందో అక్కడ కొంచెం సరిచేసుకొని ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ సెలవు. ఈ కూటమి నాయకులు లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ఆ గ్రామ సభలో అన్నీ చేసి ఈ మా పెంటపాడు మండలంలో అయితే ఒక 5 విలేజ్లకే శాంక్షన్ ఉంటే అన్ని విలేజ్లకి మేము ఏదో చేసేసామన్నట్టుగా ఆ కూటమి సభ్యులు పబ్లిక్లో చెప్పడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది చూసి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ప్రెస్ మీట్ పెట్టి అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా ఖండించి ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు మేము చేయడం జరుగుతుంది. ఉదాహరణకు పరిమెళ్ళ గ్రామంలో మా ఎంపీపీ గారు ప్లస్ అక్కడ సర్పంచ్ గారు తీర్మానం ఇస్తే ఎస్సీ కాలనీలో రోడ్డు కోసం ఇస్తే అది కూడా చేయకోకుండా ఆ కూటమి సభ్యులు వాళ్ళకి ఎక్కడైతే కావాలో, వాళ్ళకి ఎక్కడైతే డబ్బులు మిగులుతాయో వాళ్ళకి నడిచినట్టుగా వాళ్ళు చేయటం జరిగింది.
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజున పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఉంగుటూరు శాసనసభ్యులు పసుమట్ల ధర్మరాజు కోరారు. మంగళవారం నారాయణపురంలో ఆయన గణపురం, నెడమర్రు, భీమడోలు, ఉంగుటూరు మండలాలకు చెందిన పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు పుట్టినరోజున చేపట్టాల్సిన కార్యాచరణ వివరించారు. సేవా కార్యక్రమాలలో ప్లాస్టిక్ను వాడవద్దని ఎమ్మెల్యే ధర్మరాజు సూచించారు. మన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా అంటే ప్రభుత్వ హోదాలో మన గ్రామాల చరిత్రని మార్చే విధంగా ఒక ప్రణాళిక ప్రకారం చేసుకెళ్తున్నటువంటి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని మనం గతంలో మీ అందరూ కూడా ఎంతో వైభవంగా మనం చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ సంవత్సరం మన అధ్యక్షుల వారి పుట్టినరోజు ఏ విధంగా చేస్తాం మీ అందరి సలహాలు సూచనలు తీసుకుని దాన్ని ఒకరికి ఉపయోగపడేలా అందరికీ కూడా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగించుకునేటట్టు మన కార్యక్రమం ఉండాలని ఆల్రెడీ ఇప్పుడు అంతా కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. మన పౌర సరఫరాల మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు, అలాగే మన నాగబాబు గారు, అలాగే మన హరిప్రసాద్ గారు అందరూ కూడా ఇప్పుడు కాన్ఫరెన్స్ లో చాలా వివరంగా చెప్పడం జరిగింది. మన అధ్యక్షులు ఆల్రెడీ పర్యావరణ మంత్రిగా ఉన్నారు. పర్యావరణాన్ని కాపాడే విధంగా ఈ పుట్టినరోజు జరగాలని ఆయన చెప్పడం, దాన్ని మనందరం కూడా తూచా తప్పకుండా మన కార్యక్రమాలు చేయాలి. పర్యావరణం బాగుండాలంటే మనందరం కూడా మొక్కలు నాటాలి. ఆ మొక్కల్ని కూడా ఈ పుట్టినరోజు సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా మీరందరూ కూడా మొక్కలు నాటి మనం ఎక్కడైతే చేయాలనుకుంటున్నామో దాని ఒక పద్ధతి ప్రకారం మనందరం నియోజకవర్గం అంతా కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడదామని అందరికి కూడా తెలియజేస్తున్నాం. అలాగే మనకి స్కూల్స్లో మనం మీరందరూ కూడా మనం అనేక కేకులు కానీ బాంబులు దాంట్లో అంత చాలా బాగా అద్భుతంగా చేస్తాం, మనం అంతా ఆనందపడతా చేస్తున్నాం. కాకపోతే మనకి ఈ రోజున మనకి రాష్ట్రంలో అయినా దేశంలో అయినా ఈ ప్రభుత్వానికి ఏర్పడడానికి కారణం మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారే. మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ఏదైతే శుభతిథి భోజన కార్యక్రమం అనే పథకం ద్వారా ఎవరైనా పుట్టినరోజైనా వేరే అకేషన్స్ ఏదైనా ఉన్నా కానీ ఆ మిడ్ డే మీల్స్ లో ఏదైతే మనం డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టుకుని మనం మిడ్ డే మీల్స్ కార్యక్రమం జరుగుతుందో ఆ కార్యక్రమాన్ని కూడా మన అధ్యక్షులు పుట్టినరోజు సందర్భంగా మన కార్యక్రమం చేపడితే బాగుంటుందేమో అని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక కొత్త పద్ధతిలో మన నియోజకవర్గం అంతా కూడా స్కూల్స్ ఆ రోజున ఉన్నాయన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ చెత్త చెదారం క్లియర్ చేసుకుంటూ ఆ మిడ్ డే మీల్స్ ని మనం ప్రతి ఊళ్ళో కూడా చేస్తే అదొక మంచి కార్యక్రమంగా వెళ్తుంది. తాడేపగూడెం ఇస్కాన్ సెంటర్ వారి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక నల్లజర్ల రోడ్లోని మాగంటి కళ్యాణ మండపంలో ఈ వేడుకలు జరిగాయి. ఇస్కాన్ శాఖ ప్రతినిధి మురళీనాథ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకృష్ణ లీలలు ప్రవచనం పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం శ్రీ రాధాకృష్ణుల మహా అభిషేకం, అభిషేక దాతల స్వహస్తాలతో వెన్నముద్ద, గోపాలకృష్ణునికి అభిషేక సేవ, హారతి సేవ, చొప్పని భోగ సమర్పణ చేశారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. హరే కృష్ణ రామ రామ హరే హరే చెప్పారు కానీ హరే హరే రామ 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 భగవంతుడి కోసం భగవత్ జన్మాష్టమి శుభాకాంక్షలు. అన్నాడు నారాయణ చెప్పట్లా, అరే వీడు నారాయణ నారాయణ అనట్లా. అందుకని ఏం చేస్తారంటే వీడి చేత
ఉపాధి హామీ పనులపై నిర్వహించే సామాజిక తనిఖీలు నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా ఉండాలని ఉపాధి హామీ పథకం విజిలెన్స్ అధికారిని విజయలక్ష్మి కోరారు. భీమడోల్ మండలంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను 17వ విడత ఉపాధి హామీ పనులపై గ్రామాల వారీగా సామాజిక తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఎంపీడీఓ సిహెచ్ పద్మావతి ఆధ్వర్యంలో ఎంపీడీఓ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులతో మంగళవారం సమన్వయ కూటమి సమావేశం నిర్వహించారు. ఎంపీపీ కొనమాల రామయ్య అధ్యక్షత వహించగా జడ్పీటీసీ తొమ్మగుంట భావనీరంగ విజిలెన్స్ అధికారిని విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మీరు వాళ్ళతో టైం చూసుకుని ఫీల్డ్ అసిస్టెంట్ డిఆర్పీస్తో సమన్వయం చేసుకుని వర్క్స్ అన్నీ చూసేటట్టుగా ప్లాన్ చేసుకుని మరి వేతనదారులు అందరికీ కూడా వేతనాలు అన్నీ సక్రమంగా అందినాయా లేదా, అదేవిధంగా అన్ని పనులు కూడా అక్కడ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయినాయా లేదా అనేది ఒకసారి చూపించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నానండి. మరి కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ పెద్ద మొత్తంలో ప్రజా సంక్షేమానికి ఖర్చు చేసే పథకం ఏదైనా ఉంది అని అంటే ఎన్ఆర్జీఎస్ స్కీము. ఈ ఎన్ఆర్జీఎస్ స్కీమ్ అనేది మనకి ఒక చట్టంగా చేయబడినటువంటి ఒక యాక్ట్తో కూడినటువంటి స్కీమ్ ఇది. దీంట్లో మరి మనం ఏదైతే ఖర్చు చేసామో అంతా కూడా పీపుల్స్ ఆడిట్ అంటే సోషల్ ఆడిట్ అనే ఒక దాన్ని ఎంటైర్ ఏ స్కీమ్కి కూడా మనం అనుసంధానం చేయలేదు. ఈ యొక్క ప్రోగ్రామ్లో అనుసంధానం చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే నాట్ ఓన్లీ మనం ఏదైతే ఖర్చు పెట్టామో వాటికి సంబంధించి ఫైనాన్షియల్ మ్యాటర్సే కాకుండా గ్రామ స్థాయిలో మీ యొక్క నాన్ గవర్నెన్స్ కింద గుడ్ గవర్నెన్స్ కింద ఉండే కొన్ని పద్ధతులు అవలంబించాల్సినవి కూడా రిజిస్టర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రొసీజరల్ యాక్టివిటీస్ మీరు వేతనదారులకి రోజ్గార్ దివస్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారా లేదా, అదేవిధంగా ఆ గ్రామంలో వర్క్స్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు సమాచార బోర్డు అదేవిధంగా ఆ గ్రామానికి సంబంధించిన ఏడు రకాల రిజిస్టర్స్ ఏదైతే మీరు మెయింటైన్ చేయాలో అవన్నీ కూడా చేస్తున్నారా లేదా అనేది కూడా మరి టీం వారు చూస్తారు. కాబట్టి అవన్నీ కూడా సక్రమంగా మీరు మెయింటైన్ చేయాల్సిందిగా కోరుతున్నామండి. స్థానిక శాలిపేట శాస్మాల్ రోడ్ సమీపంలో గోల్డ్ గణేష్ యూత్ సర్కిల్ మాజీ కౌన్సిలర్ పట్నా రాంపండ్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత పట్నా రాంపండు నేతృత్వంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఒట్టికొట్టే కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమంలో పిల్లలు పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. ఈ సందర్భంగా కృష్ణుడి వేషధారణలో వచ్చిన పిల్లలు అందరినీ అలరించారు. కూడా చెప్పండి. అపరాధ దాసోహం ఇది మాం కృష్ణాష్టమి సందర్భంగా గోల్డ్ గణేష్ యూత్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో సాలిపేటలో ఈరోజు ఉట్టుకొట్టే కార్యక్రమం చేయడం జరుగుతుంది. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈరోజు సాలిపేటలో ఈ ఉట్టుకొట్టే కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ ముందుగా కృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కృష్ణుడు గోవులను కాసేవాడు, దానివల్ల వచ్చే పాలు ప్రజలందరికీ కూడా తాగడం మూలంగా ఆయురారోగ్యాలతో పాడి పంటలతో సిరి సంపదలతో వదిలేవారు. అలాంటి కృష్ణాష్టమి చేయడం మూలంగా అందరికీ కూడా ఆయురారోగ్యాలు సిరి సంపదలతో ఆరోగ్యంతో ఉంటారని కోరుకుంటూ, ప్రతి సంవత్సరం కూడా గోల్డ్ ప్లాన్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇది 2వ సంవత్సరం చేయడం జరుగుతుంది. భక్తులందరికీ కూడా ఈ కృష్ణాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కృష్ణాష్టమి దేవి వల్ల అందరూ కూడా ఆరోగ్య సిరి సంపదలతో ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్,
కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో మార్శెట్టి వరలక్ష్మి పద్మావతి బృందం వారిచే నడపబడుతున్న అమ్మ ఫ్యాషన్ యూనిట్కు మహిళా ఉపాధి గాను గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ దాత వెంకట రమణారెడ్డి సహకారంతో 16,000 రూపాయలతో యూనిట్ సామాగ్రిని కొనుగోలు చేశారు. వివరాల్లోకి వెళితే రేలంగి గ్రామంలో మార్శెట్టి వరలక్ష్మి బృందానికి దాత వెంకట రమణారెడ్డి 1,00,000 రూపాయల ఆర్థిక సహకారం కుట్టు మిషన్లో అందించారు. దాని మీద మహిళలు ఆధారపడి జీవించేవారు. ఆ యూనిట్ ఓ కాంట్రాక్ట్ పని రావడంతో ఆ పనికి అవసరమైన కటింగ్ మిషన్, ఫోల్డింగ్ మిషన్ను మళ్ళీ అదే దాత వెంకటరమణారెడ్డి ద్వారా 16,000 రూపాయలతో కొనుగోలు చేసి ట్రస్ట్ ప్రతినిధి చెన్నా జనార్దన్ చేతుల మీదుగా అందించారు. యూనిట్ ఆర్గనైజేషన్ మహిళా బృందం చెన్నా త్రికలకు దాత వెంకటరమణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రేలంగి గ్రామంలో వరలక్ష్మి అలాగే గారు కలిసి అమ్మ ఫ్యాషన్స్ అనే టైలరింగ్ యూనిట్ని ప్రారంభించి అందరూ సహకార సంఘంగా ఏర్పడి చేసుకున్నారు. అయితే వీరికి ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉండి గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అయినటువంటి శ్రీకాళని ఆర్థిక సహాయం చేయమని అడగాలి. సుమారు ఒక 2.5 సంవత్సరాల క్రితం 1,00,000 రూపాయలు మెటీరియల్స్ కోసం అమ్మాయి ఇవ్వడం, వీళ్ళు మెటీరియల్ కొనుక్కొచ్చుకుంటాం. తర్వాత వీళ్ళకి కూడా బాగానే రన్ అయ్యేది. అయితే ఇప్పుడు కొత్తగా వీళ్ళకి ఏదో లంగాలు కుట్టే కాంట్రాక్ట్ ఏదో కొంచెం భారీగా ఎక్కువ వచ్చింది. మాకేమో మిషనరీ, కటింగ్ మిషన్ కానీ, ఫోల్డింగ్ మిషన్ కానీ చేతిలో ఉంటే అందరికీ పనికి చాలా సులువుగా ఉంటుంది. ఇక వీటిని ఉపయోగించుకొని అందరూ కూడా సహకరించుకొని కొంచెం వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ. అమ్మ ఫ్యాషన్స్ అండి మాది షాపు. ఇక్కడ మేము ఒక 10 మంది వరకు వర్క్ చేస్తాము. కోవిడ్ టైంలో మాస్కులు కుట్టి మేము మాకు డబ్బులు రాలేదండి. ఒక ఆయన మాకు కాంట్రాక్ట్ ఇచ్చిన ఆయన కూడా రాలేదని అంటున్నారు. మేము తిరిగి అలసిపోయాము. బయట అప్పులు చేసి బయట వీళ్ళు కుట్టిన వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి వడ్డీలు తెచ్చి వాళ్ళకి ఇచ్చేసామండి. మేము ఆ వడ్డీలు కట్టుకుని చాలా నలిగిపోతున్నాము. ఆ సమయంలో మేడం గారు ఫోన్ చేసి ఎలా ఉన్నారమ్మా, ఏంటి ఆవిడే చేశారండి. ఎలా ఉన్నారంటే ఎలా ఉంది పరిస్థితి అంటే, బాధపడకండి నేను ఉన్నాను మీకు అని చాలా ధైర్యం చెప్పారు. అలాగే అప్పటి నుంచి ఆవిడ మాకు సాయం చేస్తూనే ఉన్నారండి. మేము వేరే షాప్ నుంచి ఇక్కడికి మారిపోయాము. ఆ షాప్ కొంచెం బాగుంటలేదని చెప్పి ఇక్కడికి వచ్చేసిన తర్వాత మేడం గారికి చెప్పానండి. సరే ఇలా లంగాలో కాంట్రాక్ట్ ఒకటి వచ్చింది, అదైనా చేసుకుంటాం మేడం అంటే, సరే అయితే జాగ్రత్తగా చేసుకోండి నేను ఉన్నాను, చాలామంది సాయం చేస్తారు మీకు అని చెప్పారు. అలాగే సార్ కూడా మాకు చాలా సాయం చేశారండి. స్థానిక ఏలూరు రోడ్లో గల శ్రీ వాసవి పంచాయతన క్షేత్రంలో 27 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద మంగళవారం సందర్భంగా కోలాట భజన, హనుమాన్ చాలీసా పారాయణ, మధ్యాహ్నం అన్నదానం జరిగింది. ఆర్వే సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ అన్నదాన కార్యక్రమంలో ఈ మంగళవారం స్వర్గీయ పాబోలు సత్యనారాయణ జ్ఞాపకార్థం వారి కుమారుడు రాజగోపాలం ఆర్థిక సౌజన్యంతో 300 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్వే సంఘం గౌరవ అధ్యక్షులు మారా వెంకటేశ్వరరావు,
పూర్వ అధ్యక్షులు ఒబిశెట్టి నటరాజు పర్యవేక్షణలో ఈ అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఆర్వే సంఘం ట్రెజరర్ భోగవల్లి రమేష్, ఉపాధ్యక్షులు కొండూరి రాము, గ్రంథాలయ కార్యదర్శి కొత్త శివ, కార్యవర్గ సభ్యులు గ్రంథి సూర్యబాబు, ఆంజనేయులు, మొత్తా నాగేశ్వరరావు, గ్రంథి వీర్రాజు, ఉద్దగిరి కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 20 అడుగుల అభయాంజనేయ స్వామి ఇది ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించిన తర్వాత ప్రతి మంగళవారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. దాతల సహకారంతో గౌరవ అధ్యక్షులు మార వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామండి. ఈరోజు దాతలు పాబోలు రాజగోపాల్ గారు ఈరోజు అన్నదాత దాతలండి. ఈరోజు అన్నదాన కార్యక్రమానికి ఈరోజు దాతలు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మవారి వాసవీమాత మరియు అభయాంజనేయ స్వామి వారి సంపూర్ణ ఆశీర్వాదం లభించాలని చెప్పినేసరికి అంతేకాకుండా వారికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పినేసి అమ్మవారిని మనసారా కోరుకుంటున్నాను. మంగళూరు మండలం కైకరంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో పేద విద్యార్థులకు పెద్దిరెడ్డి వేణుగోపాలకృష్ణ ప్రసాదరావు శ్రీమతి శాశ్వవేణి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆర్థిక సౌజన్యంతో ఉచిత ఆర్టీసీ బస్సు పాసులను మంగళవారం పంపిణీ చేశారు. పాఠశాల హెచ్ఎం ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో గూడెం డిపో మేనేజర్ వైఎస్ఎన్ మూర్తి, బస్ పాసుల దాత మొత్తంగి వేణుగోపాల్, విద్యా కమిటీ చైర్పర్సన్ అట్లూరి జగన్మోహిని, వైస్ చైర్మన్ బలరామకృష్ణ, ఏపీఎస్ఆర్టీసీ పీఆర్ఓ దొంతల విజయ్ కుమార్లు పాల్గొన్నారు. పాఠశాల టీచర్ కన్నారావు సభా కార్యక్రమాన్ని నిర్వహించారు. 130 మంది విద్యార్థులకు బస్ పాస్, ఐడి కార్డులు అందించారు. దాతను సత్కరించారు. స్థానిక 7, 8, 9 వార్డు పరిధిలోని వివేకానంద సర్కిల్ వద్ద కృష్ణాష్టమి వేడుకలు సోమవారం రాత్రి జరిగాయి. జిల్లా ఎస్సీ ఎస్టీ గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షులు సింగం సుబ్బారావు అజయ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. అనంతరం ఒట్టికొట్టే కార్యక్రమం నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. ఇస్రాపు అజయ్, ఈశ్వర్, గణేష్, తులసిరామ్, వినయ్, ఆనంద తేజ, మోహన్, రామ్ చరణ్, తిలక్, నవీన్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం సింగం సుబ్బారావు గారి ఆధ్వర్యంలో వినాయక చవితి 7, 8, 9 వార్డులోని వివేకానంద బొమ్మ దగ్గర వివేకానంద ఫ్రెండ్ సర్కిల్ వారు, అలాగే విజయదుర్గ ఫ్రెండ్ సర్కిల్ వారు, శివ గణేష ఫ్రెండ్ సర్కిల్ వారు వీరంతా కలిపి అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ శ్రీకృష్ణాష్టమి భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఈవేళ ఇంత అంగరంగ వైభోగంగా మన శ్రీకృష్ణాష్టమి ఇక్కడ 7, 8, 9 వార్డుల్లో ఈ వివేకానంద బొమ్మ దగ్గర చేయటం చాలా ఆనందకరం. ఇలాగే ఈ శివగణేష్ ఫ్రెండ్ సర్కిల్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. చెడు వ్యసనాలకు వెళ్లకుండా ప్రతి ఒక్కరూ కూడా చక్కని కార్యక్రమాన్ని, దైవ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వీరొకసారి ప్రత్యేకంగా అభినందనలు కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నా. 7, 8, 9 వార్డులో చేసిన అలాగే విజయదశమి కానీ, వినాయక చవితి కానీ, ఇలాగా మన కృష్ణాష్టమి కానీ ఏ పండుగ చేసినా కానీ మా వెనకాల ఉన్న ఆయన సింగం సుబ్బారావు గారి ఆధ్వర్యంలో మేము పరిశోధన కూడా చేస్తున్నామండి. అలాగే ఆయన అండదండలతో మేము ప్రతిదాన్ని కూడా ముందుకి వెళ్తున్నామండి. అలాగే ఈ రోజున 26/8/2004 ఈ కృష్ణాష్టమి ఇలాగా మన శివ గణేష్ ఆధ్వర్యంలో ఈ రోజున పండగ చాలా గ్రాండ్గా జరిగిందండి. స్థానిక పాతూరు యూత్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించారు. విజేతలకు శంకర ధనబాబు సహకారంతో బహుమతులు అందించారు. అనంతరం కోలాట భజన కార్యక్రమం జరిగింది. పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. పాతూరు యూత్ సర్కిల్ సభ్యులు దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్, గుండుమొంగల సురేష్, నల్లగంచి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మన
పాతూరులో శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమి సందర్భంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ఉట్టుకొట్టే కార్యక్రమంలో గత 30 సంవత్సరాల ముందు నుంచే మేము పాతూరు యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం జరగడానికి ప్రతి ఒక్క పాతూరు యూత్ సభ్యులు కూడా, అలాగే పాతూరు యూత్ పెద్దల సహకారంతో మేము చిన్నప్పుడు ఉన్నటువంటి ఆ రోజుల్లో కూడా పాతూరు పెద్దల సహకారంతో మా మిత్రులందరం కలిసి ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ రోజు వరకు కూడా మా జూనియర్స్, మా సబ్ జూనియర్స్ కూడా ఇదే రకంగా ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా వాళ్ళు జరిపించడం కూడా ఎంతో ఆనందదాయకం. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పాతూరులో వేయించేసి ఉన్నటువంటి కనకదుర్గమ్మ ఆలయం వద్ద పాతూరు యూత్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా వైభవంతంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఉట్టుకొట్టే కార్యక్రమం అనంతరం కోలాటం, కేతలి వారి కోలాటం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాతృత్వం వహించిన పెద్దలందరికీ కూడా ఆ శ్రీకృష్ణుడి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని, అలాగే ఈ పాతూరు యూత్ జరిగే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమం కానీ సేవా కార్యక్రమంలో కానీ పాతూరు యూత్ సభ్యులు ఎప్పుడూ ముందుంటారని, ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో అన్ని సెంటర్లకి అన్ని యువకులందరికీ కూడా ఆదర్శంగా ఉంటారని తెలియజేస్తూ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మన పాతూరు 12వ వార్డు మన దుర్గమ్మ గుడి పార్క్ వద్ద ఇక్కడ ఉట్టుకొట్టే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత 35 సంవత్సరాల నుంచి మేము ఈ పెద్దలు ఇక్కడ కృష్ణాష్టమి కార్యక్రమం చేసేవారు. అలాగే ఇప్పుడు మా జూనియర్స్ వీళ్ళ ఆధ్వర్యంలో, మా పాతూరు ఆధ్వర్యంలో ఇక్కడ కృష్ణాష్టమి చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ కృష్ణాష్టమి చేసిన ఈ మా జూనియర్స్ ఈ బ్యాచ్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే పట్టణ ప్రజలకి మా పాతూరు ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా పాతూరు యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి. దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు ఏర్పాటు చేయడం, ఇక్కడ పొద్దునుంచి కష్టపడినటువంటి పాతూరు సభ్యులకి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కృష్ణాష్టమి వేడుకలు అంటే ఉట్టుకొట్టి కార్యక్రమం చిన్నపిల్లలందరికీ కూడా ఎంతో పండగ వాతావరణం. ఈ కార్యక్రమం పాల్గొని చిన్నారులందరికీ కూడా కృష్ణుడు శుభాశీస్సులు ఇవ్వాలని, అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పెద్దలకి అందరికీ కూడా ఆ కృష్ణుడి యొక్క ఆశీస్సులు మా పాతూరు సభ్యుల మీద, చిన్నారుల మీద ఉండాలని. శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాల్లో భాగంగా ఉట్టికొట్టే కార్యక్రమం, అలాగే కోలాట భజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన పాతూరు పెద్దలకి, అలాగే పాతూరు సభ్యులందరికీ, అలాగే మహిళలకు అందరికీ కూడా పేరు పేరున ఆ శ్రీకృష్ణుని యొక్క ఆశీస్సులు ఉండాలని తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి శంకర్ ధనబాబు గారికి, దాట్ల జగన్నాథరాజు గారికి, అలాగే మిగతా పెద్దలందరికీ, ఈ రోజున ఇక్కడ పిల్లలందరికీ ప్రైజులు ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి చిక్కాల రాఘవేంద్ర గారికి, అలాగే పిల్లలందరికీ కూడా, అలాగే మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా స్థానిక రామచంద్రపేటలోని శ్రీకృష్ణ మందిరంలో సోమవారం రాత్రి నామకరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా మంగళవారం ఉదయం టీటీడీ జిల్లా హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి సౌజన్యంతో గోపూజ నిర్వహించారు. అనంతరం అష్టోత్తర పూజలు చేసి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రోగ్రాం అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం, మందిర కార్యదర్శి ఎందుకూరి మోహన్ రాజు, అధ్యక్షులు కొర్లేపర పాండురంగారావు, కపిల్ దేవ్, శైలజ దంపతులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరం యొక్క 32వ వార్షికోత్సవాలలో భాగంగా 5 రోజులు కార్యక్రమాల్లో ఈరోజు 2వ రోజు కార్యక్రమంలో భాగంగా ఉదయం కకార సహస్రనామార్చన జరిగింది. తదుపరి తిరుపతి దేవస్థానము మరియు పశ్చిమ గోదావరి జిల్లా హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి సంయుక్త ఆధ్వర్యంలో గో పూజ ఎంతో వేడుకగా చేసుకోవడం కూడా జరిగింది. అలాగే ఈరోజు సాయంకాలము స్వామివారికి ఉయ్యాల ఉత్సవము, స్వామివారికి వెన్న తినిపించడం అనే కార్యక్రమం కూడా ఉంటుంది. రేపటి రోజు 3వ రోజు కార్యక్రమంలో భాగంగా ఉదయం సుదర్శన హోమము, దత్తాత్రేయ హోమం ఉంటుంది 9 గంటలకి. అలాగే 4వ రోజు ఏకాదశి కాబట్టి లక్షవారం నాడు భగవద్గీత 18 అధ్యాయాలు పారాయణ ఉంటుంది. అలాగే శుక్రవారం నాడు ఆఖరి రోజు 5వ రోజు కార్యక్రమంలో భాగంగా పుష్పోత్సవం ఉంటుంది. ఈ 5 రోజుల కార్యక్రమంలో పూజ కార్యక్రమాలకి శాంతిగా ఆదివారం నాడు అన్న సమారాధన కార్యక్రమం ఉంది. సెప్టెంబర్ 1వ తారీఖుని మధ్యాహ్నం 1 గంటకి అందరూ వచ్చి కూడా స్వామివారి అన్నప్రసాదం స్వీకరించి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కృపాకటాక్షాలు పొంది తరించవలసిందిగా కోరుతున్నాం. లయన్ మదన్ మోహన్ అగర్వాల్, అనిత అగర్వాల్ దంపతుల మనవరాలు దావిక్షి అగర్వాల్ 2వ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
తిమ్మరాజుపాలెం వృద్ధాశ్రమంలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మదన్ మోహన్ అగర్వాల్ కుటుంబ సభ్యులు, లైన్ సభ్యులు పాల్గొన్నారు. గారెలు, తర్వాత బత్తాపండు బన్ను, ఒక ప్లేట్లో ఇద్దరు ఉన్నారు. మీరందరూ అలాగే ఒక్కొక్కరు 2 ప్లేట్లు. స్థానిక ఇస్కాన్ సెంటర్లో మంగళవారం ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు భక్త వేదాంత స్వామి శ్రీపాల ప్రభుపాదుల వారి ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఇస్కాన్ సెంటర్ ప్రతినిధి మురళీనాథ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం హరినామ సంకీర్తన ప్రవచనం, శ్రీలీల ప్రభుపాదుల వారి ప్రత్యేక గురు పూజ, పుష్పాంజలి నిర్వహించారు. అనంతరం మహా అన్నప్రసాద వితరణ చేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమి నిన్న చాలా అద్భుతంగా సెలబ్రేట్ చేశాం. తాడేపల్లిగూడెంలో ప్రజలు కూడా చాలామంది విరివిగా భగవద్ దర్శనం చేసుకోవడానికి టెంపుల్కి వచ్చారు. మాగంటి కళ్యాణ మండపంలో కూడా చాలా గ్రాండ్గా ఫంక్షన్ జరిగింది. ఈరోజు ఇస్కాన్ సంస్థాపక ఆచార్య ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఆవిర్భావ దినోత్సవం. ఆయన ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ మందిరాలని స్థాపించిన ఆచార్యులు. ఆయన గురువుగారు భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి చెప్పారు, అమెరికా వాళ్ళు ఏం చేస్తే అది మిగతా దేశాలు అనుసరిస్తాయి కనుక అమెరికాలో సనాతన ధర్మాన్ని ప్రచారం చేయండి, భగవద్గీతని భాగవతాన్ని అక్కడ ఇంగ్లీష్లో ప్రచారం చేస్తే అమెరికా వాళ్ళు దీన్ని అనుసరించి ఆచరిస్తే ప్రపంచ మానవాళి అంతా కూడా అనుసరిస్తుంది, ఆచరిస్తుందని ఆయన గురువులు భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజు 1922వ సంవత్సరంలో చెప్పినటువంటి ఆదేశాన్ని తీసుకుని ఆయన 1965లో అమెరికాకి వెళ్ళి 1966లో ఇస్కాన్ సంస్థని అమెరికాలో ప్రారంభించి 1977 వరకు ఆయన తిరిగి తన భగవద్ధామం వెళ్ళే లోపు 108 మందిరాలను ఇస్కాన్ మందిరాలని ప్రపంచవ్యాప్తంగా నిర్మించారు. ఈరోజు ప్రపంచంలో 1000కి పైగా ఇస్కాన్ మందిరాలు ఉన్నాయి. సో ఆయన అంత గొప్ప ఆచార్యులు. ఆయన వల్ల ఈరోజు లక్షల మంది భగవద్భక్తి చేస్తూ అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలోని ఆంజనేయ స్వామి వారికి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గంధం శ్రీనివాస్, జ్యోతి దంపతుల సహకారంతో ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఓసూరి వీర్రాజు, మద్దుకూరి కోటేశ్వరరావు, సోమరాజు, సుబ్బరాజు, సత్యనారాయణ, రామానుజయ్య, సాయి వెంకట సత్యనారాయణ, నరసింహారావు, సూర్యచంద్రరావు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వేచేసి ఉన్న అభయాంజనేయ స్వామి గుడి వద్ద ప్రతి మంగళవారం కూడా ఈ ప్రసాద కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. నేటికి 6 వారాలు పూర్తయి 7వ వారం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులు విరివిగా హాజరై స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఈ ప్రసాద వితరణకి వరప్రసాద వితరణకి సహకరించినట్లయితే వారి పేర్లు కూడా మేము ఇక్కడ చదువుతాం. ఈరోజు ప్రసాదం చేయించినటువంటి దాతలు గంధం శ్రీనివాసు, గంధం జ్యోతి గారు, వారి కుటుంబానికి ఆ అభయాంజనేయ స్వామి, శ్రీ వెంకటేశ్వరుడు ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలు ఇచ్చి రక్షించాల్సింది కోరుతున్నాము. ఆంజనేయ స్వామి ప్రతి మంగళవారం ప్రసాద వితరణ జరుగుతుంది. అలాగే దాతలు ముందుకొచ్చి ప్రసాదం చేస్తే వారి పేరును అభిషేకం చేయించి దాతల సహకారం ప్రసాదం పంచడం. పెత్తాడేపల్లిలోని శ్రీ గాయత్రి కళ్యాణ మండపంలో బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షులు పుల్లాబాట్ల వెంకట సూర్యనారాయణమూర్తి, బుద్ధవారపు సత్య వెంకట సుబ్బారావు, కోశాధికారి ప్రవా శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శి గరికపాటి బాపయ్య శర్మ, కలిగొట్ల శ్రీనివాస్, వెలిచేటి సత్యనారాయణ, వేమూరి లక్ష్మీనారాయణ, కొలచిన ఆత్మారావు, మేడూరి సత్యనారాయణమూర్తి, గోపరాజు వెంకట సూర్యనారాయణమూర్తి, పద్మ, కృష్ణవేణి, వెలిచేటి శైలజ, కొలచిన లక్ష్మి, సాయి సౌందర్య, రమాదేవి, విమల, చామర్తి శైలజ తదితరులు పాల్గొన్నారు. కృష్ణుడు అంటే మనకి ఆరాధనాభావం, భక్తిభావం రెండు కూడా ఉన్నాయి. చేతనంటే మనం చేసే కార్యక్రమాల్లో మన ఆధ్యాత్మికంగా మన బ్రాహ్మణ సేవా పరిషత్ అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో ఈరోజు కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటున్నాం.
ఇట్లాంటి మనం ఆధ్యాత్మికంగా కూడా మన బ్రాహ్మణులు కాబట్టి మనంతా ఆధ్యాత్మికంగా మనం ఆచరిస్తూ సమాజానికి ఒక మంచి సూచన చేయాలి, తర్వాత మార్గం చూపించాలని చెప్పి అన్నది అందులో భావం. అట్లానే మన కృష్ణాష్టమి వేడుకలు మళ్ళీ సంవత్సరం ఇంతకంతా అత్యంత వైభవంగా జరుపుకోవాలని, అట్లానే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యాశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పని కృష్ణుని మనసా వాచా కర్మణ ప్రార్థిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ విష్ణుమూర్తి యొక్క 10 అవతారాల్లో 10 అవతారాల్లో 8వ అవతారం. అలాగే దేవకికి కారాగారంలో జన్మించిన 8వ సంతానం. ఏమిటి మిగిలిన తత్వాల కంటే అంటే 10 అవతారాల కంటే ఈ 8వ అవతారం యొక్క విశిష్టత ఏంటి అని మనం తెలుసుకున్నట్టయితే శ్రీకృష్ణ పరమాత్మ మనలాగే సుమారుగా 5226 సంవత్సరాల క్రితం ఇక్కడ జన్మించి ఇప్పటికీ కూడా ఆయన తత్వాన్ని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎందుకు మెచ్చుకుంటారంటే ఏ అవతారంలోనూ ఇవ్వని 2 వాగ్దానాలు మానవ జాతికి శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చాడు. ఎవరైతే నిత్యం నన్ను తలుచుకుంటారో వాళ్ళ యోగక్షేమాలు చూసే బాధ్యత నాది అని చెప్పిన ఏకైక అవతార పురుషుడు కృష్ణుడు. మన 2వ ప్రామిస్ల వాగ్దానం ఆయన ఏం చేశాడంటే ఎప్పుడైతే ధర్మం ఇబ్బంది పడుతూ ఉంటుందో, అధర్మం పెచ్చు పెరిగిపోతుందో, దుష్ట శిక్షణ కోసం, ధర్మ రక్షణ కోసం నేను మళ్ళీ పుడతానని కూడా మొత్తం మానవ జాతికి ఆయన ఒక హామీ ఇవ్వడం జరిగింది. భగవంతుడు అవతరించిన ముఖ్యమైన అవతారాల్లో 10 అవతారాల్లో 2 అవతారాలు ఏంటంటే రాముడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు. శ్రీరాముడు శ్రీకృష్ణుడు మానవ రూపంలోనే అవతరించారు. శ్రీరాముడు స్వరూపమే ధర్మస్వరూపం. రామో విగ్రహం ధర్మ అనేదాని రాముడు యొక్క స్వరూపం. అలాగే కష్టతీతి కృష్ణ అంటారు. కృష్ణుడు అవతారం కష్టతీతి కృష్ణ అంటే విగ్రహ రాముడు అవతారం ధర్మ స్వరూపం. ఎలా అయితే కృష్ణుడు ఆకర్షణ కర్షతీతి కృష్ణ అంటే ఆకర్షణలో కృష్ణుడు. స్థానిక సుబ్బారావుపేటలో గల వాణి పబ్లిక్ స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు. స్కూల్ డైరెక్టర్ వాణికృష్ణ నిర్వహణలో కార్యక్రమాలు జరిగాయి. శ్రీకృష్ణుడు గోపిక వేషధారణలతో విద్యార్థులు అలరించారు. బృందావనమాలి కృష్ణ కోలాట నృత్యం ఆకర్షించింది. విద్యార్థులు చేసిన వివిధ వేషధారణలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. వాణి పబ్లిక్ స్కూల్ అధినేత కెఎస్ కృష్ణ, ప్రైమరీ పాఠశాల ఇన్ఛార్జ్ జానకిదేవి, శాంతిమణిల ఆధ్వర్యంలో ఒట్టుకొట్టే కార్యక్రమం నిర్వహించారు. శ్రీకృష్ణుడి వేషధారణ విద్యార్థులు తేజ, అక్షిత, దేవవర్షిని, తేజస్వాన్ గణపతిలో వేయగా గోపికలుగా కార్తీస, తేజస్వినులు వేశారు. వారికి బహుమతులు అందించారు. భీమవరంలోని శ్రీ మన్మహ గణపతి కమిటీ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు సోమవారం సాయంత్రం వేడుకగా జరిగాయి. గడిచిన 50 సంవత్సరాలుగా శ్రీ మన్మహ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నారు. తొలుతగా స్వామివారి విగ్రహానికి ప్రత్యేక పూజలు, అనంతరం ఒట్టిలాగుడు కార్యక్రమం సందడిగా జరిగింది. యువత ఒట్టికొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. విజేతలకు కమిటీ వారు బహుమతులు అందించారు. మినీ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో స్థానిక 6 వార్డుల సెంటర్లో సోమవారం సాయంత్రం కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒట్టి కార్యక్రమం చేపట్టి బహుమతులు అందించారు. కార్యక్రమంలో అధ్యక్షులు సీతాలం సత్యనారాయణ, గోకా శివ, సిహెచ్ మణికంఠ, ప్రభాకర్రావు, లక్ష్మీనారాయణ, శివాజీ, పులవర్తి రాంపండు, రాధాకృష్ణారెడ్డి, గణపతి, షేక్ రఫీ, షేక్ సుబానీ, షేక్ మీరా, కుమార్ రాజా తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి 34వ వార్షిక మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వార్షికోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉట్టి కార్యక్రమం జరుగుతుంది. చిన్నపిల్లలందరూ చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆనందంగా ఈ వేడుకలు జరుపుకుంటున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులు వీళ్ళందరికీ ఎల్లవెల్లా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. శ్రీకృష్ణ జన్మాష్టమి 34వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు చిన్నపిల్లల చేత ఉట్టుకొట్టే కార్యక్రమం జరుగుతుందండి. ఈ కొట్టే కార్యక్రమంలో చిన్నపిల్లలందరూ చాలా ఆనందంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే ఉట్టుకొట్టిన వారికి మంచి మంచి బహుమతులు ఉన్నాయి. అలాగే భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలను కోరుతున్నాం. స్థానిక హౌసింగ్ బోర్డులోని శ్రీ దక్షిణముఖ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆయన అన్నాడనమాట నిన్న. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.